నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏళ్ల నాటి మమ్మీలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో కనుగొన్న శాస్త్రవేత్తలు. ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ కు మరో షాక్, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద. చైనా పాక్ గుండెల్లో గుబులు, రుద్రం 2 క్షిపణి పరీక్ష సక్సెస్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో తిరుపతిని పరిశుభ్రం చేద్దాం, నగరవాసులకు పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. ప్రాణం తీసిన ఈత సరదా, 2 చిన్నారుల మృతి. ఎమ్మార్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. శ్రీకాళహస్తీశ్వరాలయ పిఆర్ఓ కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయంలోని అన్ని విభాగాలను దశల వారీగా ప్రక్షాళన చేశారు. అయితే పిఆర్ఓ కార్యాలయ వ్యవస్థలో మాత్రం వేళ్లూనుకునిపోయిన వైసీపీ అక్రమ వసూల విధానంపై దృష్టి సారించలేదు. ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నప్పటికీ అంతర్గత బదిలీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి 2019 వరకు పటిష్టమైన విధానాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయంలోని వ్యవస్థలన్నీ అవినీతిమయంగా మారిపోయాయి. వైసీపీ నాయకులు కొందరు తమ అనుచరులను ఉచిత సేవకుల పేరుతో పిఆర్ఓ కార్యాలయంలో నియమించి వైట్ కాలర్ దళారీ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేశారు. సుమారు 50 మంది వైసీపీ సంబంధీకులు 5 ఏళ్ల పాటు పిఆర్ఓ కార్యాలయంలో తిష్టవేసి బహిరంగ దర్శనాలకు బరితెగించారు. దీనిపై పలుమార్లు ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యూ లైన్లు, ఆన్లైన్ల టికెట్ల విధానం అమలు, అంతరాలయ దర్శన టికెట్ల విధానం ప్రవేశపెట్టడంతో దళారీ వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. ఆలయంలోని పలు విభాగాల్లో పాతుకుపోయిన సిబ్బందిని కూడా బదిలీ చేశారు. కానీ పిఆర్ఓ కార్యాలయంలో పనిచేసే వారిని బదిలీ చేయలేదు. సుమారు 8 ఏళ్ల నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే బంధువునంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అక్కడే కొనసాగుతున్నాడు. ఇదే తరహాలో కొందరు ఏళ్ల తరబడి పిఆర్ఓ కార్యాలయ కొలువును వదలకుండా వేలాడుతున్నారు. వీరంతా వీఐపీలకు దర్శనాలు చేసే విధులు ముసుగులో తమకు అయిన వారిని అక్రమంగా దర్శనాలకు తీసుకెళ్లుతూ జోబులు నింపుకుంటున్నారన్న అభియోగాలున్నాయి. ఓ ఉద్యోగి తమ్ముడు ఇటీవల పిఆర్ఓ కార్యాలయంలో భక్తురాలితో పాటు ఆమె కొడుకుపై దాడి చేయటంతో తీవ్ర దుమారం రేగింది. అనధికారిక వ్యక్తులను కార్యాలయంలోకి సిబ్బంది అనుమతిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని విభాగాల్లో సిబ్బంది విధి నిర్వహణపై నిర్దిష్టమైన కార్యకలాపాలున్నాయి. కానీ పిఆర్ఓ కార్యాలయ సిబ్బందికి మాత్రం స్వచ్ఛమైన విధి నిర్వహణ రికార్డు లేకపోవడంతో దర్శనాల దుర్వినియోగం బాహాటంగా సాగుతోంది. సిబ్బంది ఏ వీఐపీలతో పాటు దర్శనాలకు వెళుతున్నారు, ఎంతమంది భక్తులతో ఎన్నిసార్లు అంతరాలయంలోకి అనుమతించారు అన్న వివరాలు రికార్డు కావడం లేదు. దీంతో వారు వీఐపీల ముసుగులో ఇష్టారాజ్యంగా అనధికారికంగా దర్శనాలకు వెళ్తూనే ఉన్నారు. పిఆర్ఓ కార్యాలయంపై కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వ్యక్తమవడంతో ఆ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న ఏఈఓ మోహన్ను మంగళవారం ఈఓ వెంకటేశ్లు బదిలీ చేశారు. అలాగే అన్నదానం నుంచి పిఆర్ఓ కార్యాలయ ఇన్ఛార్జిగా ఏఈఓ లోకేష్ రెడ్డిని నియమించారు. కొత్త ఇన్ఛార్జిగా నియమించిన ఏఈఓ లోకేష్ రెడ్డిపై కూడా గతంలో పలు అభియోగాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఉదంతులున్నాయి. ఏడాది క్రితం కంచు గడప వద్ద పనిచేసిన ఆయన కొందరు భక్తులతో దురుసుగా ప్రవర్తించడంతో అన్నదానం విభాగానికి బదిలీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను పక్కనబెట్టి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని వామపక్ష నేతలు మండిపడ్డారు. ధరల పెంపునకు నిరసనగా 9 వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. జూన్ 1 నుంచి 7 వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు, 9న రాస్తా రోకోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. మోడీ సర్కార్ అమెరికా ముందు సాగిలపడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది.
నిత్యావసరాలు కొనలేని స్థితిలో పేదలు, చిరు వ్యాపారులు జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కేంద్రం ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై 50% పన్నులు తగ్గించే అవకాశమున్నా 10 రూపాయలు కూడా తగ్గించలేదని మండిపడ్డారు. మేము వామపక్షాలుగా ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా. ఇది జిఎస్టీ పరిధిలో అన్నీ ఉన్నాయి, ఇది తప్ప. ఇది ఒకటి పెద్ద దుర్మార్గమైనటువంటి చర్యగా మేము అభినందిస్తాం. రెండోది, గతంలో ఆయిల్ పూల్ అకౌంట్ ఉండేది, అది రద్దు చేసి చాలా ఏళ్ళయింది. ఆ ఆయిల్ పూల్ అకౌంట్లో గతంలో 60,000 కోట్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే లాభాలు వస్తాయి, ఆ లాభాలు తీసుకుపోయి పూల్ అకౌంట్లో వేసేవాళ్ళు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఈ పూల్ అకౌంట్లో తీసుకుపోయి వేసేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. దాన్ని రద్దు చేసి బడ్జెట్లో కలిపేశారు. కాబట్టి మళ్ళీ ఆయిల్ పూల్ అకౌంట్ పునరుద్ధరించాలి. ఈ 9వ తేదీ జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు బుద్ధి వచ్చే విధంగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ ధరలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి వామపక్ష పార్టీలుగా కోరుతూ ఈ యొక్క ఉద్యమంలో SUCI కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ నేతలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీనిపై తిరుపతి వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తే అరెస్టులు చేస్తారా, ఇదేమి తీరు అని పోలీసు వ్యవస్థపై ఆయన మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్టు. చిరు వ్యాపారస్తులకు న్యాయం కోసం మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? కూటమి ప్రభుత్వ నాయకులకు ఒక న్యాయం, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు మరో చట్టం ఉందా అని ప్రశ్నించారు. పేదవాడి పొట్టకొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, దీనిని సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే మార్గంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగించే వ్యక్తులకు బండ్లు పెట్టుకునేందుకు అనుమతి కల్పించాలని, లేని పక్షంలో తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి వ్రతం సాంప్రదాయబద్ధంగా జరిగింది. స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆస్థానం మండపానికి ఉత్సవాలను తీసుకువచ్చి సంకటహరి వ్రతం నిర్వహించారు. కాణిపాకంలో 3 దఫాలుగా వ్రతం నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాన్ని వేద పండితులు, అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించగా ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షించారు. వ్రతం ఆచరించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై వ్రతాన్ని ఆచరించి పునీతులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీ అమలు నోచుకోలేదని దళిత, వ్యవసాయ కార్మిక సంఘాలు మండిపడ్డాయి. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక పోరాట సమితి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అయింది. పట్టణంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ ఊసే లేదని, తక్షణమే అర్హులైన దళితులకు, వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మురళి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు చిన్నం కాలయ్య, నాగభూషణం, బలరాం, సంజాబీ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి 3 సెంట్ల భూమి రూరల్ ప్రాంతంలో ఇస్తాము, అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో 2 సెంట్ల భూమి ఇస్తామన్నటువంటి మాటలు ఈరోజు నీళ్ల మూటలుగా తయారైనాయి చేస్తున్నాయి. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఇదే ప్రజలు ఏ ప్రజలైతే నిన్ను గద్దెనెక్కిచ్చారు చేస్తారో అదే ప్రజలు నిన్ను దించడానికి కూడా సంసిద్ధం అవుతున్నారు చేస్తారని మేము హెచ్చరిస్తున్నాం. పూర్తిగా నిరుపేద కుటుంబాలకి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున, DHPS తరఫున ఇళ్లు పూర్తిగా వచ్చేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మానవత్వం మంటగలిపే ఘటన చోటు చేసుకుంది. 1 నెల పసిబిడ్డతో సహా 2 మహిళలను ఇంట్లోనే నిర్బంధించారంటూ మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామున ఇంటికి తాళం వేయటంతో గంటల తరబడి ఆహారం, తాగునీరు లేక ఇబ్బందులు పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఈరోజు ఉదయం సుమారు 5:30 సమయంలో వారి నివాసానికి బయట నుంచి తాళం వేశారని ఆరోపిస్తున్నారు. ఇంట్లో 1 నెల వయసున్న శిశువుతో పాటు 2 మహిళలు ఉన్నారని, గంటల తరబడి బయటకు రావటానికి అవకాశం లేకపోయిందని వారు వాపోతున్నారు. తాగునీరు, ఆహారం కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ఈ ఘటనకు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తిలో వివాదాస్పద ఘటన, మున్సిపల్ కమిషనర్పై కుటుంబ సభ్యుల ఆరోపణలు విచారణ చేపట్టాలని బాధితుల డిమాండ్. నమస్తే అండి, నా పేరు సౌజన్య. మేము శ్రీకాళహస్తిలో ఉంటున్నాము. శ్రీధర్ నిలయంలో ఉంటున్నామండి మేము. బిడ్డ చూడండి, చిన్న బిడ్డ, 1 మంత్ అయింది డెలివరీ అయ్యి. అంతే మేము పడుకో ఉన్నామా, ఎవరో వచ్చి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. బంగారు, నగలు అన్నీ తీసుకెళ్ళిపోయారు. టైం 10 అవుతుంది, మేము ఇంకా ఇప్పటికి ఏం తినలేదు. బిడ్డకి పాలు లేవు, ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మగోళ్ళు ఏమో బయట ఉన్నారు కానీ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఆకలేస్తుంది, బిడ్డకేమో పాలు లేవు. ఏం చేయాలి? పోలీసులు మీరే మాకు న్యాయం చేయాలి. ఈత సరదా 2 చిన్నారుల ఆయువు తీసిన ఘటన బుధవారం బంగారుపాళ్యం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు బిఎల్ కండ్రిక గ్రామానికి చెందిన పాళ్యం తోపు చెరువులోకి ఎస్టీ కాలనీకి చెందిన ఓ అమ్మాయి 12 సంవత్సరాలు, అబ్బాయి 7 సంవత్సరాలు ఈతకు వెళ్లారు. అక్కడ బురదలో చిక్కుకొని 2 ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను చూసి కన్నవారు కన్నీరు మున్నీరుగా విలపించారు. సర్వశక్తి వినాయక దేవాలయ మహోత్సవం అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కడప గుండ్లపల్లి ఆలయం నందు బుధవారం వార్షిక మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుందని, మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు, స్వామివారి భక్తులు అందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. 3వ తేదీ బుధవారం ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, నవకలశ స్థాపన, గణపతి హోమము, పూర్ణాహుతి, ఉదయం 9 గంటలకు స్వామివారికి విశేష ద్రవ్య అభిషేకము, ఆరాధిత నవకలశ అభిషేకము, అలంకరణ, హారతి, మంత్రపుష్ప జప సమర్పణము, యజమాన ఆశీర్వచనము, తీర్థప్రసాదం అందజేశారు. సతివేడు పట్టణంలో లాంఛనంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే ఆదిమూలం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను సతివేడు పట్టణంలో ఏర్పాటు చేయటం, అది నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సతివేడు ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే ఆశయంగా పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టి 5 రూపాయలకే అన్నం పెట్టడం చాలా సంతోషనీయమన్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఎంఆర్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కమిషనర్ శారదాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్మశాన వాటిక విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఇంటి పట్టా సమస్యకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి పరిష్కరించినట్లు చెప్పారు. అలాగే ఎస్పీడీసీఎల్కు ఎంత స్థలం ఉందో సర్వే చేసి మిగిలిన స్థలంలో స్థానికుల కోరిక మేరకు శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. శ్మశాన వాటికలో కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్ వెంటనే ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ ఎంఆర్పల్లి శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గతంలోనే శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ సూచనల మేరకు కర్మక్రియలు సాఫీగా నిర్వహించుకునేందుకు అవసరమైన ప్రత్యేక హాలు, బోరు, నీటి ట్యాంకర్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్మశాన వాటికలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా బుధవారం ఉదయం నగరంలోని సుబ్బారెడ్డి నగర్, కొర్లకుంట, భవానీ నగర్ టీటీడీ పరిపాలనా భవన్ పక్కన సందులో పెద్ద మురుగునీటి కాలువలను శుభ్రం చేసే ప్రక్రియను మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా అన్ని మున్సిపాలిటీల్లో చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని కాలువల్లో చెత్త వేయటం వలన అవి అక్కడే ఆగిపోయి దోమలకు ఆవాసంగా మారుతుందని తెలిపారు. ఆ దోమల వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాల వలన ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈ లలిత, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, స్వర్ణ, వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటం సార్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు అర్బన్ పరిధిలో సార్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశం అమలుపై సంబంధిత బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు పాత్ర ముఖ్యం. సార్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబద్ధతతో సేవలందించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమని, దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికాయుత కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రతి విషయం బిఎల్ఓలు పారదర్శకంగా మీ విధులను నిర్వర్తించాలని తెలియజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని, ఆపై జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. అర్హులను ఓటరు జాబితాల్లో ఉండేలా చేయటంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సార్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే సమయంలో బిఎల్ఓలు తమ వద్ద తగినన్ని ఫారం 6, 7, 8 తదితరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1000 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలన్నారు. ఈ సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. మరలా 15 రోజులకు ఒకసారి బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాను మరియు 2025 ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుకొని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 95% సర్వే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్లు ప్రతి బూత్ స్థాయి అధికారులతో ప్రతిరోజు సర్వే కార్యక్రమాల అమలుపై ఫోన్లో మాట్లాడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం సాయంత్రం శ్రీవాణి విరామ సమయంలో పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ వెలుపల అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేపు మా సినిమా పెద్ది రిలీజ్ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామి దర్శనానికి వచ్చాను. రేపే నా సినిమా రిలీజు పెద్ది మా సినిమా. ప్రీమియర్స్ ఈరోజు నైట్ 8 o'clockకి. ఉప్పిన సినిమాకి ఎలా వచ్చానో ముందుగా అందుకే స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చానండి. చరణ్ గారి కష్టం, మా టీం అందరి కష్టం, మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డామండి. ఇంకంతా స్వామి చేతిలో ఉంది. స్వామి చేతిలో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. మీరందరూ ఎంతో చురుగ్గా పాల్గొని సక్సెస్ చేసినందుకు, మీరే కాకుండా మన తిరుపతిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్స్లో కూడా
బాగా సక్సెస్ చేశారు. చాలా సంతోషకరమైన విషయము. మీకు అందరికీ తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షులు నాకన్నా కూడా. కాబట్టి దీన్ని ఏరేస్తే కానీ రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మీరు పోటీ చేయగలరు. లేకపోతే ఇదే రిపీట్ అయిందంటే మనం ఎంత చేసినా కూడా వేస్టే. అందుకని మనకు ఒక అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషను. పార్టీ రాష్ట్ర లెవెల్లో ఒక శిక్షణ ఇవ్వడం జరిగింది. అది మనకు అందరికీ తెలిసింది. ఓటర్ లిస్ట్ ప్రక్షాళన. ఈ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అనేది ప్రతి సంవత్సరము రాదు, ప్రతి ఎలక్షన్కు రాదు. ఇది 20 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కమిషనే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఓటరు లిస్టు ప్రక్షాళన అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ తీర్మానాలు ఏవైతే స్థానికంగా ఉన్న సమస్యల తీర్మానాలు తీసుకొని దాన్ని పార్టీకి పంపించేవాళ్ళు. కానీ కాలానుగుణంగా అవన్నీ మారిపోయి చాలా ఇబ్బందులు ఇప్పుడే చూసాం మనం. ఈ 2 సంవత్సరాల్లో కూడా స్థానికంగా మనం ఇచ్చే మాటకి విలువ ఉండాలి అని కార్యకర్తలందరూ కూడా కోరుకుంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే ఈరోజు కొత్తగా బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టారు, ఆ సందర్భంగా మళ్ళా పూర్వం ఏవైతే మనం స్థానికంగా ఉన్న నాయకులు ఇచ్చే కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈరోజు 13, 14, 15 తిరుమల వార్డులు సమీక్ష చేయాల్సిన ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఈరోజు బైరాపట్టిలోని పార్కులో ఈ 4 డివిజన్లు కార్యక్రమం సమావేశం జరిగింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో నిర్వాహకులు డాక్టర్ సుధారాణి సుకుమార్ పేర్కొన్నారు. తిరుపతి విద్యానగర్లో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ను స్కూల్ ఎండి డాక్టర్ రేఖా రామ్, అధ్యక్షులు గుడివాడ వెంకట రామానాయుడు, డైరెక్టర్ వైష్ణవి రాళ్లపల్లి, డాక్టర్ బద్దెల సుకుమార్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, మాస్టర్ అభిషేక్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్య అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగరాలకు ఏమాత్రం తీసిపోని విద్యా ప్రమాణాలు అందుబాటులోకి తేవడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పరీక్షలో ఉత్తీర్ణులుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతామని, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ స్కూల్ పెట్టడానికి మెయిన్ మా వైఫ్ డాక్టర్ సుధారాణి. She has taken a lot of efforts for this opening. I wish all the teachers in the school will be helpful in the upgrowing of the school, and it's going to be useful to the Tirupati town people who are especially living in this area. Yeah, I echo what both of them have said. I'm very happy to be here, and the school looks great. I think it'll be a great foundation for young children to learn and flourish and become great members of the society in Tirupati and beyond. So I'm really excited to see what happens. It's a privilege and honor to be here for the inauguration. Play school is the stepping stone for children for foundation. It's a foundation for future education. And I appreciate all the staff to be here, and they put lot of effort into this building this play school, so we are very thankful for that. And Sudha and Sukumar Anna did an amazing job. చిన్నప్పటి నుంచి కూడా మెయిన్గా నాన్నగారి నుంచి నేర్చుకున్న ఈ డిసిప్లినే మాకు అన్నిటికీ కూడా మార్గదర్శకంగా ఉంది. సో విద్యానగర్ కాలనీతో ఫాదర్కు ఉన్న అటాచ్మెంట్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ కాలనీ డెవలప్మెంట్ కూడా చాలా ఆయన శ్రమించారు. ఈరోజు ఈ కాలనీలో ఒక ప్లే స్కూల్, ఎస్పెషలీ ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ క్రమశిక్షణ, ఆ మంచి బుద్ధులు, ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ, టు ది సొసైటీ ఆల్సో దే షుడ్ బి యూస్ఫుల్ అన్నది 100% మాకు మా తల్లిదండ్రులు నూరిపోసారు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ భావాలకు అనుకూలంగా ఈరోజు ఈ ప్రెమిసెస్లో ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అవినాష్ కుమార్, భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి, బాలీవుడ్ కథానాయకి కృతి సనన్, మరాఠీ సినిమా నటి రింకు రాజ్గురు స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకొని హౌరా ఎక్స్ప్రెస్లో విజయవాడకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు బుధవారం సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్లో పార్టీ నాయకులు ఘన వీడ్కోలు పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మాధవ్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవ్, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వర్గాలను మరింతగా చేరుకోవడంతో పాటు వాటి ప్రయోజనాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయమని పేర్కొన్న ఆయన, ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రానున్న రాజకీయ పరిణామాలు, ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ప్రజల్లో మరింత బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వరప్రసాద్, పురుషోత్తమ నాయుడు, నరేష్ కుమార్ రెడ్డి, బాబు, మలారపు రవి, వేదవతి రాయల్, తేజోవతి, డాక్టర్ శ్రీధర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,770 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,216 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,68,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 273 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏళ్ల నాటి మమ్మీలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో కనుగొన్న శాస్త్రవేత్తలు. ప్రపంచ నంబర్ 1 కార్ల్సన్ కు మరో షాక్, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద. చైనా పాక్ గుండెల్లో గుబులు, రుద్రం 2 క్షిపణి పరీక్ష సక్సెస్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో తిరుపతిని పరిశుభ్రం చేద్దాం, నగరవాసులకు పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. ప్రాణం తీసిన ఈత సరదా, 2 చిన్నారుల మృతి. ఎమ్మార్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.